వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఇబ్రహీం నగర్ గ్రామంలోని సీసీ కెమెరాలు ప్రారంభించిన అడిషనల్ ఏసీపీ సుభాష్ చంద్రబోస్. కర్నూలులో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ వజ్రప్రహర్లో విస్తృత తనిఖీలు. గోదావరి కనిలో సిపిఐ వినూత్న నిరసన, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్. మంత్రాలయంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి బైఠాయింపు, పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తున్న శశికళ. మక్క రైతుల ఆందోళన, రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శనివారం గోదావరికని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో వినూత్నంగా నిరసన చేపట్టారు. సిపిఐ పార్టీ నాయకులు ఆటో ట్రాలీకి తాడును కట్టి లాగుతూ నిరసన నిర్వహించారు. మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు, సిపిఐ కార్పొరేటర్ మర్కపురి సూర్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మాటేటి శంకర్, తొడుపునూరి రమేష్ కుమార్, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై లెనిన్, నాయకులు గొడిశాల నరేష్, కరీం, చంద్రశేఖర్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశవ్యాప్తంగా పేద ప్రజల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. మరి ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలను 3 రూపాయలకు పెంచి మరి సామాన్య మానవుని నడ్డి వీరుస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా గోదావరికనిలో రామగుండ నగర సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది. మరి ఇవాళ 3 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అంటే మరి ఇవాళ సామాన్య మానవులు నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితి దాపురిస్తూ ఉన్నది. మరి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రయాణికులకు ఛార్జీలు, బస్ ఛార్జీలు కానీ ఇతర ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. దానివల్ల పేద ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఏదైతే గ్యాస్ ధరలు పెంచి సామాన్య మానవులకు దూరం చేశారో, ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి కూడా మరింత అగాధంలోకి నెట్టేసే పరిస్థితి మోడీ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. మోడీ చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉన్నది. ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటే కాన్వాయ్ని తగ్గించుకుంటున్నా, 2 కాన్వాయ్ జీపులను నడిపిస్తూ ఉన్నా అని అబద్ధపు ప్రచారాలను చేసుకుంటా ప్రజలను మభ్యపెడుతూ ఇవాళ పాలనను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పటికే ప్రజలు అనేక ధరల వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ విధంగా ఇప్పుడు పెట్రోల్ ధరలను పెంచడం జరిగింది. కాబట్టి తక్షణము పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఎన్నికలు అయిపోయిన వెంటనే నరేంద్ర మోడీ మరొకసారి తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించిండు. 2027 మే వరకు ఎటువంటి ఎన్నికలు లేవు. ప్రజల మీద యథేచ్ఛగా మళ్ళా భారాన్ని కొనసాగించవచ్చనే దురుద్దేశంతో పెట్రోల్ ధరను 3 రూపాయలకు పెంచడం జరిగింది. వాణిజ్య సిలిండర్ ధరను దాదాపు 50 రూపాయలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తూ ఉన్నాడు. మోడీ అచ్చేది నాగయ్య అనుకుంటేనే భారతదేశాన్ని సంక్షోభంలోకి నెట్టేటటువంటి దుర్మార్గపు పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఈరోజు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం ద్వారా ప్రత్యక్షంగా ఈ ధరలు పెరిగితే
పరోక్షంగా నిత్యావసర సరుకులపైన రవాణా వ్యవస్థపైన అత్యధిక భారం పడి ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నది. భారతదేశంలో ఎన్నికలు రాగానే నరేంద్ర మోడీ చెప్పే మాటలకు ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు పాటించేటటువంటి విధానాలకు ఎక్కడ కూడా సంబంధం లేదు. భారతదేశంలో ఈరోజు లాస్ట్కు సిలిండర్లకు కూడా పోలీస్ కాన్వాయ్ పెట్టుకొని సిలిండర్లను సప్లై చేసేటటువంటి దౌర్భాగ్యపు పాలన నరేంద్ర మోడీ తీసుకురావడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించకపోతే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మరింత ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కర్నూలులో టాటా రోడ్ సేఫ్టీ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. రాజ్ విహార్ కూడలి కలెక్టర్ కార్యాలయ ఆవరణలో టాటా సంస్థ సిబ్బంది ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సంస్థ ప్రతినిధి రామాంజనేయులు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. సో ఈరోజు ఏంటంటే టాటా ఏఐజీ తరఫున మేము రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం చేస్తున్నాము. ఈ రోడ్ సేఫ్టీ కార్యక్రమానికి మాకు పర్మిషన్ ఇచ్చిన ఫస్ట్ ట్రాఫిక్ పోలీస్ వాళ్లకు సిఐ గారికి మా కృతజ్ఞతలు. ఈ రోడ్ సేఫ్టీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజలు ఈ మధ్యలో చూసినట్లయితే కనుక ట్రాఫిక్ యాక్సిడెంట్స్, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి. సో ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి అంటే రోడ్ సేఫ్టీ పాటించకపోవడం వల్ల, ఇప్పుడు హెల్మెట్ ధరించకపోవడం వల్ల, డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఈ రోడ్ యాక్సిడెంట్ వల్ల ప్రాణాలు కూడా పోతున్నాయి. సో ప్రతి సంవత్సరము మేము ఈ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ టాటా గ్రూప్ తరఫున, టాటా ఏజీ తరఫున చేస్తాము. ఎస్పెషల్ ఈ పర్టికులర్ వీక్లో మేము మన దేశమంతా రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ అని వారోత్సవాలని చేస్తున్నాము. సో ఈరోజు కర్నూలు నగరంలో మేము మన టాటా ఏజీ కర్నూలు బ్రాంచ్ తరఫున ఈరోజు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ప్రజలు చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. మా ఎంప్లాయీస్ అయితేనేమి, మా ప్రొడ్యూసర్స్ అయితేనేమి, మా మెంటర్స్ అయితేనేమి అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాతూరు గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్న దంపతుల వివాదం పోలీసుల జోక్యంతో సుఖాంతమైంది. 3 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న అభిలాష్ రెడ్డి, గౌరీ మధ్య ఇటీవల విభేదాలు తలెత్తడంతో గౌరీ తన భర్త ఇంటి ముందు నిరసన చేపట్టింది. విషయం మీడియాలో రావడంతో మర్కూక్ ఎస్ఐ దామోదర్ జోక్యం చేసుకొని ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించారు. దాంపత్య జీవితంలో చిన్న గొడవలు సహజమని కుటుంబ సభ్యులకు వివరించి భార్యాభర్తలను మళ్ళీ ఒకటి చేశారు. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ షమీ మాట్లాడుతున్నా. సిద్దిపేట డిస్ట్రిక్ట్ మన గజ్వేల్లో మన ఆఫీస్ ఉంది. నాకు ప్రెస్ ద్వారానే ఇక్కడ దాకా వచ్చాను. నేను కూడా తెలిసి ఏముందో ఏమో అమ్మాయి విషయం తెలుసుకొని ఏ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో చెప్పి మన ఇద్దరికి కౌన్సిలింగ్ ఇద్దామన్నట్టు ఉద్దేశంతో వచ్చే వరకు దానికన్నా ముందే మన సార్ ఉన్నారు, కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. మేము కూడా కొంచెం వాళ్ళతో సహాయం చెప్పడం జరిగింది. అదే విషయం సార్ చెప్పినట్టు ఇక్కడ రూమ్ ఎక్కడైనా తీసుకొని వాళ్ళిద్దరికి మంచిగా బతకాలని చెప్తున్నాం. ఎక్కడైనా మళ్ళీ ఏదైనా అవసరం వచ్చినా మేము ఎప్పుడు అవైలబుల్గా ఉంటామని కూడా మేము కూడా వీళ్ళకు కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఇలాంటి మళ్ళీ ఈ ప్రేమ జంటలు, ప్రేమ వివాహాలు చేసే ముందు పిల్లలకు ఇదైతే ముఖ్యంగా చెప్తున్నాను నేను, ఆడపిల్లలైనా చాలా ఆలోచన చేయాలి. ఎందుకంటే బాయ్స్ అయినా మనం ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నాం, తల్లిదండ్రులను ఇష్టపెడుతున్నాం వచ్చినామంటే ఒక జిమ్మేదారి మనం అయినాకనే మన తల్లిదండ్రులకు చెప్పండి. వాళ్ళు చూసి పెళ్ళిళ్ళు చేస్తారు. ఇట్లా రోడ్డు మీద ఎక్కడం, సంసారాలు బయట పెట్టుకోవడం, చంపుకోవడం, మళ్ళీ బతకాలి తల్లిదండ్రులు, మళ్ళీ మీరే దూరం అవుతారు.
ఇలాంటి చాలా విషయాలు అవుతున్నాయి. ఇప్పటి నుంచి కూడా ఎవరున్నా ఈ న్యూస్ చూసినా కానీ చాలామందికి తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడండి, మళ్ళీ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. విలేజ్లో గత 2 రోజులుగా సింగిరెడ్డి సంతోష్ రెడ్డి వాళ్ళ కొడుకు అభిలాష్ రెడ్డి, ఆమె భార్య గౌరీ భర్త తీసుకోపోవట్లేదని చెప్పేసి ఈ పాతూరు విలేజ్కి వచ్చి నా భర్త నన్ను తీసుకోపోవట్లేదు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల కొంచెం ఇష్యూ రేజ్ అయ్యిండే. ఆ ఇష్యూ గురించి ఇద్దరిని భార్యాభర్తలు పిలిపించి వాళ్ళ ఇంటికాడనే ఇద్దరికి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ భార్యాభర్తలకు సంవత్సరం అన్నాక ఇలాంటి చిన్న ఇష్యూస్ జరుగుతాయి, దీనికే మీరు అనవసరంగా రోడ్డు మీకు రావద్దని మంచి విషయాలు కొన్ని చెప్పి అమ్మాయిని అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపించి అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కూడా వీళ్ళ ఇంటికాడ కాకుండా మీకు నచ్చిన ఒక ప్లేస్లో మీరిద్దరే ఉండి సంసారం చేసుకుంటూ మీ తల్లిదండ్రుల దగ్గర చూసుకుంటూ అన్ని విధాలా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పేసి అబ్బాయి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అమ్మాయికి కూడా కొంచెం ఓపిక ఉండాలి, ప్రజలను తొందరపడద్దు, అబ్బాయి కూడా సపోర్ట్ చేయాలని అమ్మాయి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా 4 మంచి విషయాలు చెప్పి వాళ్ళు లైఫ్లో మంచి రెడీ అయ్యాలని చెప్పేసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేసి పంపించడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం లింగాల గ్రామంలో మక్క కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు రోడ్డుకెక్కారు. రోజుల తరబడి మిల్లు వద్ద ట్రాక్టర్లతో వేచి చూస్తున్నా కొనుగోలు చేయకపోవడంతో రైతులు ధర్నాకు దిగారు. ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. ట్రాక్టర్ల కిరాయిలతో భారీ నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా వెంటనే కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతుల బండను, రైతుల మక్కలు, రైతులు పండించిన మక్కలు వెంటనే, రైతుల ఐక్యత, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రైతుల ఐక్యత. మళ్ళీ మీ పోలీసు కూడా కూర్చుంటారు, ఆడ కూర్చుంటే ట్రాఫిక్ ఫుల్ అయిపోతుంది. బాధ్యత తీసుకుంటారు పక్క ఆయన పోలీసు చేసిన 10 సార్లు ఇది పెడతారా, 7 సార్లు చేసిన ఆడ మాట్లాడిన ఇదే విషయం. కలెక్టర్కి ఇదివరకే చెప్పొచ్చిన ఇది పోతానా, ఇది ప్రాబ్లం ఉన్నదని చెప్తే సార్ నేను ఎప్పుడో పంపుతున్నాను అన్నాడు. మళ్ళీ గదే కావచ్చు అని ఇస్తున్నాడు ఆయన. ఆయన పని ఆయన అయిపోతుంది సార్. దయచేసి మేము చట్టాలు ఈరోజు లింగాల మిల్లు దగ్గర ఉన్నాం మనం. ఈ మండలంలో పండించినటువంటి మక్కలు పండించిన రైతులకు ఈ యొక్క మిల్లును అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు రైతులు ముందు పోయి అక్కడ ట్రక్ షీట్ తీసుకొని వాళ్ళ దగ్గర చిట్టి తీసుకొని ఇటు దానికి వచ్చిళ్ళు. ఇది కూడా ఏంటంటే గతంలో సెంటర్ తీసుకొస్తే వాళ్ళే జోక్కునేది, వాళ్ళే తెచ్చి పెట్టేది. కానీ ఇప్పుడు 51 కిలో నర జోకాలి రైతు, ఆయన కాంటా పెట్టుకోవాలి, ఆయన కుట్టాలి, ఆయనే ట్రాక్టర్ లోడ్ చేయాలి, తెచ్చి ఇక్కడ అన్లోడ్ చేయాలి. ఇది రైతు బాధ్యత. గతంలో ఇది లేదు, భారతాన్ని రైతే కొనుక్కోవాలి. ఇవంతా కూడా కొత్త నిర్వచనాలు చెప్తున్నారు. అన్నీ కూడా కష్టపడి లోడ్ చేసుకొని తెచ్చిండ్రు. 6 రోజులైంది ఇక్కడికి వచ్చి ఒక ట్రాక్టర్, 7 రోజులైంది. రోజుకు 2,000 రూపాయల డ్యామరేజ్ పడుతుంది ట్రాక్టర్ మీద రైతుకు. అంటే 7 రోజులు అవుతే 15,000 రూపాయలు రైతు 14-15,000 పోతాయి. డ్రైవర్ ఉంటే ఆయనకు భత్తా ఇవ్వాలి, రోజుకు 100-200 తినడానికి నీళ్ళు ఆడడానికి ఆయనకి ఇవ్వాలి. దీనివల్ల రైతుకి మిగిలేదేంది, రైతుకు ఉరిగేదేంది? ఒక్కొక్క పక్క యూరియా దొరికి ఇబ్బంది పడి వ్యవసాయం చేసిండు. ఇంత ఎండాకాలంలో కష్టపడి మక్కలన్నీ కూడా ఎండబోసుకొని తెచ్చిండు. మరి అయినా ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే ఎస్ఐ గారు మా అందరికి ఏం చెప్పిండంటే, నేను సాయంత్రం లోపల ఇవి కొనుగోలు దింపిస్తా అని చెప్తున్నాడు. ఆయన మాట మీదనో లేకపోతే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడిన ఆయన ఇచ్చిన దాంతో మేము ఇక్కడ చేస్తున్నాం. సాయంత్రం లోపల కనుక ఈ యొక్క మక్కలను దిగుమతి చేయకపోతే ఖచ్చితంగా మళ్ళీ సాయంత్రం వచ్చి మేము పోలీస్ స్టేషన్ ముకంటే మళ్ళీ కూర్చోవాల్సి వస్తుంది. అంత దూరం రానియద్దు. రైతులంటే ఇంత నిర్లక్ష్యం ఎందుకండి పాలకులకు? రైతే లేకపోతే మన బతికెక్కడిది? రైతు లేకపోతే మనం ఏం తింటాం, ఏం తిని బతుకుతాం? ఇంత ఇంగితమైనటువంటి ఆలోచన లేకుండా వ్యవహారం చేయడం మంచి పద్ధతి కాదు. రైతులంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా సరైన పద్ధతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది. జిల్లా యంత్రాంగం స్పందించాలి. ఇంత మొత్తం వ్యవస్థ ఉన్నది,
మరి పాపం ఎక్కడైనా కూర్చోగా పోలీసులు మాత్రం ముందొస్తారు. మరి ఎవరు మన జిల్లా యంత్రాంగం అయితే ఎవరు కనబడతలేరు. ఇప్పటికైనా బాధ్యతతో వివరించమని విజ్ఞప్తి చేస్తూ రైతులను ఆదుకోమని కోరుకుంటూ, ఇప్పటికే రైతులు చాలా ఇది వచ్చినాయి 25%, 75% ఆల్రెడీ మిడిల్ మెన్కి అమ్ముకున్నారు, దళారులకు అమ్ముకున్నారు. 1800, 1850కి అమ్ముకున్నారు ఆల్రెడీ. ఇది మిగిలింది కొద్దిమంది రైతులే. వీళ్ళనైనా ఆదుకోమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలను కర్నూలులో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో టీజీ వెంకటేష్ పుట్టినరోజు పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం మరియు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న అన్నా క్యాంటీన్లో ఈరోజు పేదలకు ఉచితంగా భోజన టోకెన్లు, అరటి పండ్లు పంపిణీ చేశారు. కర్నూలులో ఎంతగానో అభివృద్ధి చేస్తున్న టీజీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. టోకన్ కూడా మీరు ఇచ్చిందా? టోకన్ నాకు గుర్తులే. ఈరోజు ఫ్రీ ఏం కాదు. ఇచ్చారు లోపల ఇచ్చారు. నువ్వు మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జనరల్ హాస్పిటల్లో తెలుగుదేశం పార్టీ తరఫున స్థాపించబడిన అన్నా క్యాంటీన్లో పేదలకు గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నదాన కార్యక్రమంలో మా వంతుగా జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీ తరఫున ఫౌండర్ జి రవికుమార్ ఆధ్వర్యంలో పండ్లు పలహారములను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొందినందుకు మాకు సంతోషంగా ఉంది. పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీ స్వచ్ఛంద సేవా కార్యక్రమం జరిగిస్తున్నాము. ఆ భాగంలోనే మన కర్నూలులో అన్నా క్యాంటీన్, మనకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్, జనరల్ హాస్పిటల్ ఉన్న అన్నా క్యాంటీన్ ని వారికి మేము టోకన్స్ కట్టి, డబ్బు కట్టి వారి దగ్గర మన చంద్రబాబు చేసిన మంచి కార్యక్రమాన్ని మేము కూడా ఈ బర్త్డే సెలబ్రేషన్ ఈ అన్నా క్యాంటీన్ లో మేము జరుపుకోవాలని ఆలోచించి ఇక్కడ వచ్చిన పేషెంట్స్ కు, ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ మేము టోకన్స్ ఇచ్చి వారికి ఒక స్వీట్ బనానా కూడా మేము వాళ్ళకు ఇచ్చి ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఎందుకంటే మన టీజీ వెంకటేష్ గారు పెద్ద ఆయన బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం అంతా మేము చేస్తున్నాం. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి, ఆయన దాన్ని బట్టి మీ కార్యక్రమాలని మొదలు పెడుతున్నాం. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుగూర్లో ప్రియుడి ఇంటి ముందు యువతి బైఠాయించింది. 4 ఏళ్లుగా ప్రేమ పేరుతో శారీరకంగా వాడుకొని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని మురళిపై శశికళ ఆరోపించింది. 2 సార్లు గర్భస్రావం చేయించాడని కూడా పేర్కొంది. కులాలు వేరు కావడంతో ప్రియుడి కుటుంబ సభ్యులు పెళ్లికి అడ్డుకుంటున్నారని, పెళ్లి జరిగే వరకు ఇంటి ముందు నిరసన కొనసాగిస్తానని శశికళ స్పష్టం చేసింది.
పిల్లలకి పోలీసులు పట్టిస్తాం. మీ పేరు చెప్పు. నా పేరు శశికళ, సుగూరు మంత్రాల మండలం. నేను మురళన్న అబ్బాయి ఇష్టపడుతున్నాను. మీ పేరు చెప్పు. నా పేరు శశికళ. మా నాన్న పేరు ఆనంద్, అమ్మ పేరు లక్ష్మి. మేము 6 అక్క చెల్లెళ్ళము. నేను లాస్ట్ కూతురు. నేను మురళన్న అబ్బాయిని ఇష్టపడుతున్నాను. ఆయన నన్ను చేసుకోని అంటున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు భయపడి కులం క్యాస్ట్ అని నన్ను చేసుకోని అంటున్నాడు. ఇష్టం ఉంది, ప్రేమిస్తున్నా అని చెప్పి 2 months ప్రెగ్నెంట్ చేసి 2 months ప్రెగ్నెంట్ తీపించినాడు. ఎన్ని రోజుల నుండి మీరు ప్రేమించుకుంటున్నారు? 4 సంవత్సరాల నుంచి. మీరేం కులము, వాళ్ళేం కులం? మేము సాకులం. వాళ్ళు కురువళ్ళు. అబ్బాయి ఏం చదువుకున్నాడా? డిగ్రీ చదివినాడంట. మీ ఇద్దరికి ఎన్ని సంవత్సరాల పరిచయం? 4 సంవత్సరాలు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీటి చెప్పు. అబ్బాయి నేను నాకు ఇష్టం ఉంది, ఆయన చేసుకోని అంటున్నాడు. వాళ్ళ నాన్న ఆయనకు కూడా ఇష్టం ఉంది, వాళ్ళ అమ్మ నాన్నలకు భయపడి చేసుకొని అంటున్నాడు. నాన్న చనిపోయినాడు, అమ్మ ఒకటి ఉంది. నా పేరు రఘునాథ్. నా పాప శశికళ నా మరదలు. ఇలాగ ప్రేమించి 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అక్కడ కురువ మునప్ప కొడుకు మురళి. ఇలాగ నాకు కూడా తెలీదు ఈ విషయము. 4 సంవత్సరాల నుంచి అలాగే గుట్టుగా జరుగుతుంది. ప్రేమించుకున్నా. నాకు రీసెంట్గా 5 రోజుల కిందట నాకు ఈ విషయం బయటపడింది. ఆ పాప సంబంధాలు తెచ్చినప్పుడు నేను చేసుకుంటే వాడిని చేసుకుంటాను, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది బెదిరి. వాడు అబ్బాయి కూడా ప్రెగ్నెంట్ చేసినాడు. 3 monthsకి టాబ్లెట్స్ తెచ్చినాడు. ఆ టాబ్లెట్స్ కూడా పీరియడ్స్ కింద వెళ్ళిపోయింది. అది కాదని నేను మా అత్తకి నైట్ ఇంటికి వచ్చినప్పుడు టీలోకి మత్తు మందు కలిపి నిత్య మధురాలు కలిపి పండబెట్టి వాడు వచ్చి కాసి నువ్వు రాకుంటే నా దగ్గరికి నేను బ్లాక్మెయిల్ చేస్తానని బెదిరించినాడు. నీ ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ బయటికి లాగుతారని చెప్పినాడు. బెదిరించాక ఆ పాప లొంగి కాసి ఇవి ఇలాగ చేసినారని చేసిన. మాకైతే న్యాయం జరగాలి. ఇంకో పాప అలాగే మా చిన్న ఏం జరిగేదమ్మా చెప్పు, ఫస్ట్ చెప్పు. మీ పాప పేరేమి? చెప్పమ్మా. చూసారు లేనప్పుడు వచ్చేదే, నన్ను ఊరికి పెట్టి లేనప్పుడు కలిసారే, ప్రేమించుకున్నారే. అక్కడ ఎవరు పేరు? ఆ పిల్లని పేరు ఏం పేరు? ఏమిటి వాళ్ళు? గురువాళ్ళు మురళి చేసమ్మ. పెళ్లి చేసుకుంటే వాళ్ళు అంటది, నన్ను చేసుకుంటే అక్కడే చేసుకుంటాను అంటది. పెళ్లి వాళ్ళు అంటది సార్. ఈ మాటకి నాకు ఆ పిల్లోడు ఏమంటున్నాడు? పెళ్లి చేసుకుంటే వాళ్ళు అంటాను. నిద్ర మాత్రం లేచి నన్ను పెండి పెట్టి ఈ పని చేసారు సారు. అతని కొడుకు తీపించాను. ఇంత అవతారం చేశారు సార్. నేను తప్ప నన్ను
ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు నీ కూతురికి నువ్వు? నా కూతురికి అని చెప్పుంటే అంత ఆ పిల్లగంతా తాళగట్టి ఇవ్వాలన్నాను. వాళ్ళ పెద్దలు ఏమంటున్నారు? పెద్దలు రారు, దాయబెట్టుకున్నారే. ఏం జరిగేదమ్మా చెప్పు, ఫస్ట్ నుంచి చెప్పు. మీ పాప పేరేమి? చెప్పమ్మా. చూడు సారు, లేనప్పుడు వచ్చేదే, నన్ను ఊరికి పెంటి లేనప్పుడు కలిసారే, ప్రేమించుకున్నారే. అక్కడ ఎవరు పేరు? ఆ పిల్లని పేరు ఏం పేరు? ఏమిటి వాళ్ళు? గురువాళ్ళు మురళి చేసమ్మ. పెండ్లి చేసుకుంటే వాళ్ళు అంటది, నన్ను చేసుకుంటే అక్కడే చేసుకుంటాను అంటది. పెండ్లి వాళ్ళు అంటది సారు. ఈ మాట నాకు ఆ పిల్లోడు ఏమంటున్నాడు? పెళ్లి చేసుకుంటే వాళ్ళు అంటాను. నిద్ర మాత్రం లేచి నన్ను పెండి పెట్టి ఈ పని చేశారు సారు. అతని కొడుకు తీపించాను. ఇంత అవతారం చేశారు సారు, నేను తప్ప నన్ను. ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు నీ కూతురికి నువ్వు? నా కూతురికి అని చెప్పుంటే అంత ఆ పిల్లగంతా తాళగట్టి ఇవ్వాలన్నాను. వాళ్ళ పెద్దలు ఏమంటున్నారు? పెద్దలు రారు, దాయబెట్టుకున్నారే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.